1975 జూన్ 25 స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజుగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఏమాత్రం ప్రజాస్వామికబద్ధంగా ఆలోచించకుండా, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ పూర్తి నియంతృత్వ నిరంకుశ వైఖరితో ఆలోచించినటువంటి అప్పుడున్నటువంటి ప్రధాని ఇందిరా ఫిరోజ్ ఖాన్ గారు ఎమర్జెన్సీ విధించి ఒక చీకటి రోజుగా మిగిల్చిండ్రు. దాదాపు 21 నెలల పాటు కొనసాగినటువంటి ఆ ఎమర్జెన్సీలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. ఎందుకంటే ప్రజలకు ఉండాల్సినటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కానివ్వండి, పత్రికలకు ప్రెస్కి ఉండాల్సినటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కానీ అన్నింటినీ హరిస్తూ ఎక్కడికక్కడ కూడా నిబంధనలు విధిస్తూ బయటికి వచ్చినటువంటి ఇతర ప్రభుత్వాలన్నింటినీ, ఇతర నాయకులందరినీ కూడా జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తూ అన్యాయం చేసినటువంటి రోజులవి. మరీ ముఖ్యంగా దానికి గురైంది జనతా పార్టీ సభ్యులు. నిజంగా వాళ్ళు వీరులనే చెప్పొచ్చు. దానికి వ్యతిరేకంగా పోరాడి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ప్రాణాలు అర్పించినారు మహనీయులు. వాళ్ళందరికీ కూడా జోహార్లు తెలియజేస్తూ మరి స్వతంత్ర భారతదేశాన్ని ఒక నిరంకుశ నియంతృత్వ పాలనకు గురి చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికీ అప్పుడని కాదు, మొన్న కానీ నిన్న కానీ నేడు కానీ వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది, కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది నిరంకుశ నియంతృత్వ ధోరణి అనేది, ప్రజలని ఇబ్బంది పెట్టే ధోరణి అనేది, ఏకపక్ష నిర్ణయాల ధోరణి అనేది కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది. మరి ప్రజలందరూ కూడా జాగృతులు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇవాళకి 50 సంవత్సరాలు అయిపోతుంది ఆ చీకటి రోజుని, ఆ గడియల్ని మనం అనుభవించి. మరి ఈ 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ, భారతదేశం మొత్తంగా నిజంగా చెప్పాలంటే అదేవిధంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకి మా భారతీయ శ్రేణులంతా కూడా ఎమర్జెన్సీ డే రోజు ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని మేము ఇక్కడ జరుపుకుంటా ఉన్నాము. దీనికి హాజరైన గౌరవ పట్టణాధ్యక్షుడు రంగోపాల్ గారికి, గౌరవ మండలాధ్యక్షుడు కార్యకర్తలు అందరూ, మండల కార్యకర్తలు, కాన్స్టిట్యూషన్ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరొక్కసారి ఆ వ్యతిరేక దినోత్సవం వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరులందరికీ కూడా మరొక్కసారి జోహార్లు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.